హలో పీపుల్, నా పేరు తేజస్వి. నేను యూఎస్లో ఉంటాను. నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్ఏ వచ్చాను. ఇదైతే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. సో ఇవాళ అయితే నేను మా దగ్గరలో ఒక షాపింగ్ మాల్ ఉంది, అది కనెక్టికట్ పోస్ట్ మాల్. అక్కడికి వెళ్తున్నాను. నాకు కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. సో మీకు ఎందుకు చూపించద్దు అని స్టార్ట్ చేశాను యూట్యూబ్ వీడియో. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. నిన్న నైట్ ఫుల్ స్నో పడింది. అంతా రోడ్స్ అన్నీ అట్లా అయిపోయినాయి, బాగలేదు అస్సలు. ఇంకా ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది. మేము స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ 4కి కాబట్టి అన్ని ఆఫీసెస్, స్కూల్స్ అన్నీ ఇప్పుడే, స్కూల్ బస్ అన్నీ ఇప్పుడే తిరుగుతున్నాయి. ఇది శ్మశానం. మా న్యూ హెవెన్లో మోస్ట్లీ హౌసెస్ కన్నా ఈ గ్రేవ్ యార్డ్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంటి దగ్గర చూసారా, ఎన్ని ఏకర్స్ అండ్ ఏకర్స్ ఆఫ్ గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి. అసలు నేను వచ్చినప్పుడు అయితే ఫుల్ షాక్ అయ్యా. ఇది మా యూనివర్సిటీ, మేము వెళ్ళే దారిలోనే ఉంటుంది, యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్. నేను అందులోనే చదువుతున్నాను. నేను సపరేట్గా మీకు వెళ్ళినప్పుడు చూపిస్తాను, టూర్ చేసి చూపిస్తాను. ఇంకా రైట్ సైడ్ మొత్తం యూనివర్సిటీ హౌసింగ్స్ ఉంటాయి. వచ్చేసాం మేము కనెక్టికట్ పోస్ట్ మాల్కి. ఇది ఓన్లీ మాల్ మా దగ్గర ఉండదు. ఇది కూడా 20 minutes పట్టిద్ది. బట్ మీకు ఏం కావాలన్నా సరే మేము ఇక్కడికే వస్తాము. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. మేసీస్, టార్గెట్, H&M, ఇంకా బాత్ అండ్ బాడీ వర్క్స్ అట్లా ఉంటాయి. చిన్నవి పర్లేదు, దొరుకుతాయి, బాగానే దొరుకుతాయి. ఇంక ఇది కాకపోతే మా దగ్గరలో క్లింటన్ ప్రీమియం అవుట్లెట్స్ అని ఒకటి ఉంటుంది. ఇంకా అక్కడైతే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. నైకీ, పూమా, న్యూ బ్యాలెన్స్, ఇంకా H&M, చాలా మోస్ట్లీ ఆఫ్ ద బ్రాండ్స్ అక్కడ దొరుకుతాయి. ఒక 30 minutes ఉంటుంది జర్నీ. సో ఎప్పుడన్నా ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ కావాలన్నప్పుడు అక్కడికి వెళ్ళి షాప్ చేస్తాం. ఇదైతే మేము వచ్చేసాము. ఇంకా ఫుల్ చాలా పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా వెళ్తున్నాము. మాకు ఇక్కడ ఈ పోస్ట్ మాల్లో అయితే టాప్ మోస్ట్ ఫ్లోర్లో సినిమార్క్ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని తెలుగు మూవీస్ రిలీజ్ చేస్తారు. ఇంకా మేము కూడా ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే, ఫస్ట్ ఫ్యూ డేస్ టికెట్ ప్రైజెస్ హై ఉంటాయి. సో మాకు ట్యూస్డేస్ అట్లాగా $6 ఉంటుంది టికెట్ ప్రైస్. మేము ఇంకా అప్పుడు బుక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి కాబట్టి, అప్పుడు వస్తుంది కాబట్టి ఇంక ట్యూస్డేస్ కోసం వెయిట్ చేసి ఇంకా అప్పుడు వెళ్ళి చూస్తాము. అదిగోండి పైన ఉంది కదా, అదే సినిమార్క్. అన్ని తెలుగు మూవీస్ రిలీజ్ అవుతాయి. ఏది మిస్ యూఎస్లో తెలుగు మూవీస్ మిస్ అవుతాయి అనుకుంటారు కదా, అలా ఏముండదు. మేము వెళ్ళి చూస్తూనే ఉంటాము రిలీజ్ అయినప్పుడల్లా. ఇంక ఇదే పోస్ట్ మాల్. రైట్ సైడ్ టార్గెట్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మేసీస్ ఉంటాయి, అన్నీ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా టార్గెట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. గ్రాసరీస్, CVS ఫార్మసీ అట్ సైడ్ మీకు మెడికేషన్స్ ఏమైనా కావాలన్నా సరే అక్కడ దొరుకుతాయి. ఇప్పుడైతే పార్క్ చేసేసాము, లోపలికి వెళ్దాము. అంతా స్నో కదా, కింద అంతా సాల్ట్ వేసారు. సాల్ట్ ఏంటంటే స్నో పడినప్పుడు అబ్జర్వ్ మెల్ట్ అయిపోతుంది అని చెప్పి సాల్ట్ వేస్తారు ముందు రోజు. వెళ్తున్నాము. నాకు ఇంకా ఎప్పుడన్నా ఫుల్ బోర్ అనిపించింది ఇంట్లో అంటే కనుక, ఇంకే మాల్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంక అప్పుడప్పుడు ఇట్లా వచ్చి విండో షాప్ చేస్తాను. ఏదన్నా కొనకపోయినా జస్ట్ వచ్చి అట్లా డీల్స్ ఏదన్నా నచ్చితే అట్లా మైండ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి తీసుకుంటాను. ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం మాల్లోకి. ఏమో ఇక్కడ స్టఫ్ ఓకే బాగానే ఉంటాయి అన్నీ, బట్ నాకెందుకో నేను లాస్ట్ 1.5 year నుంచి వచ్చిన ప్రతిసారి నేను చూసిందే మళ్ళీ స్టఫ్ సేమ్ అదే ఉంది అనిపించింది నాకు. ఎప్పుడన్నా ఇంకా లేదు అర్జెంట్గా ఏదన్నా షాప్ చేయాలి అన్నప్పుడు మాత్రం వచ్చి తీసుకుంటాము. బాగుంటుంది మాల్ కూడా. మోస్ట్లీ H&M, బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఏమన్నా కావాలంటే ఇంకా అక్కడే తీసుకుంటాం అన్నమాట. కింద షూ డిపో అని ఒకటి ఉంటుంది, అక్కడ కూడా అన్ని షూస్, బ్రాండెడ్ షూస్ అన్నీ దొరుకుతాయి. ఇంకా అట్లా ఎవరికన్నా ఫ్రెండ్స్ బర్త్డేస్కి గిఫ్ట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ క్విక్గా వచ్చి తీసుకొని వెళ్తాము. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో H&M ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము.
ఇదైతే బఫెలో వైల్డ్ వింగ్స్. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా, కానీ తర్వాత వాళ్ళు బఫెలో ఆయిల్ యూస్ చేస్తారని ఏదో టాక్ వచ్చింది కదా, అది విన్నప్పుడు ఎందుకు అవసరమా ట్రై చేయడం అనిపించింది. ఎప్పుడు అసలు వెళ్ళి ట్రై చేయలేదు కూడా, ఇంకా మానేసా. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫుడ్ కోర్ట్ అనమాట. మన ఇండియాలో షాపింగ్ మాల్స్లో ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటుంది. అన్ని పిజ్జాస్, బర్గర్స్, మిల్క్ షేక్స్ అట్లా అన్నీ ఉంటాయి స్టఫ్. ఇదే H&M, పెద్దది H&M, బాగుంటుంది, అన్నీ దొరుకుతాయి. మోస్ట్లీ చూపిస్తాను మీకు ఎంటర్ అవ్వగానే. అంతా బ్లాక్ అండ్ వైట్ అన్ని కలర్సే ఉంటాయి. మన ఇండియాలో H&M లాగా ఏమి కనిపించవు. చూడండి, మొత్తం స్టోర్ మొత్తం బ్లాక్ వైట్. ఇప్పుడు అంటే వ్యాలంటైన్స్ డే కదా, సో కొంచెం రెడ్ ఉంది. ఇదే అన్నమాట. ఇది నేనే ఏదో ఊరికే చూపిస్తాను. హాయ్. ఓకే, ఇది వెళ్తే అన్ని ఓకే బాగుంటాయి. అన్ని $30 లోపు అట్లా ఉంటాయి. బట్ నాకు నచ్చింది ఇదే. అన్నీ నార్మల్ రెగ్యులర్ బ్లాక్ అండ్ వైట్ ఈ కలర్సే ఉంటాయి. నాకేమో ఎన్నని కొనుక్కుంటాం, బ్లాక్ వైట్ సేమ్ బేసిక్. మన ఇండియాలో మంచి డిజైన్స్ దొరుకుతాయి. రెగ్యులర్ స్టఫ్ లాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు. ఇక్కడైతే చూస్తున్నా ఊరికే ఏం డీల్స్ ఉన్నాయి అసలు. వ్యాలంటైన్స్ డే కదా, ఏమైనా డీల్స్ పెట్టారా అన్నట్టు చెక్ చేసా, కానీ నాకేం పెద్ద అనిపించలేదు. ఇదంతా మెన్ సెక్షన్. మెన్కి బాగుంటాయి బేసిక్స్, వాళ్ళ షర్ట్స్, టీషర్ట్స్ డైలీ వేర్కి బాగుంటాయి అనిపిస్తాయి నాకు. స్వెట్ షర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇదంతా మెన్ సెక్షనే. ఇంకా మొత్తం కలర్స్, న్యూడ్ కలర్స్ లాగా ఉంటాయి స్వెట్ షర్ట్స్. ఇది బాగుంది కదా. చూస్తున్నా. నేను ఎప్పుడు రాను మెన్ సెక్షన్లోకి, బట్ జస్ట్ మీకు చూపిద్దామని. ఇది అయితే ఉమెన్స్ దాంట్లో ఈ స్వెట్ షర్ట్ బాగుంది కదా, $35 ఉంది. $35 అంటే ఇంకా ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో 3,200 ఉంటుందేమో. అది అంతా బేసిక్ స్టఫ్. నేను మ్యాక్స్ ఇక్కడ నాకు ఇట్లా డైలీ వేర్ టీషర్ట్స్, స్వెట్ షర్ట్స్, లేదంటే జీన్స్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది H&Mలో. మీకు తెలుసు ఆల్రెడీ, ఇండియాలో కూడా మోస్ట్లీ H&M రీజనబుల్గా ఫిట్టింగ్ బాగుంటుంది. అన్ని క్లాత్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి. ఇదంతా కిడ్స్ సెక్షన్ చాలా క్యూట్ అనిపిస్తుంది. అన్నీ దొరుకుతాయి. ఇండియాలో ఇట్లా, ఇక్కడ యుఎస్లో కిడ్స్కి చాలా క్యూట్ క్లాతింగ్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నా ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఉంటే గిఫ్ట్ చేయవచ్చు, తీసుకెళ్ళొచ్చు అనిపిస్తుంది, పంపించవచ్చు అనిపిస్తుంది. కానీ మా ఫ్యామిలీలో పిల్లలు ఎవరు లేరు. సో ఇంకా తీసుకున్నా, నాకు కావాల్సింది తీసుకొని ఇంకా వెళ్తున్నా. జస్ట్ చూస్తున్నా అసలు ఏమేమి స్టోర్స్లో ఏమేమి డీల్స్ ఉన్నాయి. వ్యాలంటైన్స్ వీక్ కదా. ఇది ఇంకా మేసీస్కి వచ్చా. మేసీస్ బ్యాక్ స్టేజ్. ఇది మేసీస్ బ్యాక్ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, లైక్ కాల్విన్ క్లైన్, న్యూ బ్యాలెన్స్, పూమా ఇట్లాంటివి. జాకెట్స్ కానీ మనకు అన్నీ ఆఫర్లో దొరుకుతాయి. లైక్ 50% ప్రైస్లో దొరుకుతాయి బ్యాక్ స్టేజ్లో. చూసారుగా, ఇక్కడ $29.99 అండర్, $15 అండర్ అన్నట్టు సెక్షన్స్ ఉంటాయి. ఇంకా అఫోర్డబుల్ క్లాతింగ్, అఫోర్డబుల్ అన్నీ. ఇంకా ఇక్కడ మనకి తక్కువలో కావాలి అన్నప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. సేమ్ అవే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ తక్కువ ప్రైస్కి ఫ్యాక్టరీ ప్రైజెస్ లాగా దొరుకుతాయి. ఇంకా బాగుంటాయి. ఇక్కడ కూడా అప్పుడప్పుడు షాప్ చేస్తాను వచ్చి, అసలు ఏం డీల్స్ ఉన్నాయని చూద్దామని వచ్చాను. ఇంకా అంతే. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. నేను మా రూమ్మేట్స్ కలిసి ఇది టర్కిష్ నటెల్లా బక్లవా, ఇది ట్రై చేద్దామని చెప్పి చేసాం. చాలా బాగా కుదిరింది. ఇంకా అవి లేయర్స్ ఆఫ్ వాల్నట్స్, నటెల్లా ఉంటుంది, ఇంకా షుగర్ సిరప్తో దాన్ని పైన వేసి గార్నిష్ చేస్తున్నాం. జస్ట్ చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఇంకా బేకింగ్ కూడా నేర్చుకోవాలి, బాగుంటుంది, ఇంట్రెస్ట్ అనిపించి ఇంకా స్టార్ట్ చేసి ట్రై చేస్తున్నాం ఏదో మేము. ఇంకా అంతే. ఇవాళ వచ్చాం, తినేసాం, ఇంకా పడుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.